సో పవన్ కళ్యాణ్ పైన ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఎంపీగా పోటీ చేయనున్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళనున్నారు. బీజేపీ అధిష్టానం ఈ మేరకు ఆయనకు సూచనలు ఇస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయ్యే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కావడానికి అసలు ఎక్కడ పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన మోడీ చక్కగా తీసుకుపోయి రాజ్యసభ ఇచ్చి చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. మీకు అసలు అంతకంటే ముందు చిరంజీవికే ముందే ఇప్పుడే క్యాబినెట్లకు తీసుకొని చిరంజీవి ద్వారా కాపు ఓట్లని పవన్ కళ్యాణ్ అంతా చేసి పార్లమెంట్ ఎన్నికలకు వాడుకుందామని కూడా ఒక ప్రయత్నం జరిగింది. అట్లెందుకు మొన్న వచ్చిన పద్మవిభూషణ్ కూడా కేవలం ఆ రాజకీయ కారణాలతో వచ్చిందని చెప్తారు. చిరంజీవికి వచ్చింది సడన్గా చిరంజీవిని ఇంట్లో కూర్చుని పిలిచి పద్మవిభూషణ్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం వాళ్ళ తమ్ముడు అక్కడ మనతో పొత్తులో ఉన్నాడు కనుక అని కూడా మనం మీడియాలో వార్తలు చదివాం. సో అందుకని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కావడానికి పార్లమెంటుకు అంటే ఇప్పుడు నాకు చెప్పండి, పవన్ కళ్యాణ్ గ్యారంటీగా గెలిచే నియోజకవర్గం పేరు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల్లో. అంటే ఎక్కడ వాళ్ళ పార్టీ బలంగా ఉంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మల్కాజ్గిరిలో గెలిచాడు. కేసీఆర్ ఉన్నాడు, ఓసారి మహబూబ్నగర్ పోయి గెలిచాడు, ఒకసారి కరీంనగర్ పోయి గెలిచాడు, ఒకసారి మెదక్లో గెలిచాడు. అంటే అట్లా ఒక స్టాల్ వాట్ అనేవాడు, ఒక సిద్ధాంతం ఉన్నవాడు పోయినప్పుడు జనం అన్నిటికీ అతీతంగా ఒక్కరికి ఓట్లేసే పరిస్థితి అనేది జనరల్గా వస్తుంది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో ఉంది, ఈయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తాడు అనే విషయంలో నాకు సందేహాలు ఉన్నాయి. ఆయన ముందు ఒక అసెంబ్లీ అన్న గెలుస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి కంటే కూడా రాష్ట్రంలో ఉండటానికే ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకంటే కేంద్రంలో పోయినాక ఈ మెరుపులు, హంగామాలు, జనం గొడవలు, ఈ హంగామాలు ఉండవు. ఒక కేంద్ర మంత్రి భారతదేశం ఉన్న అన్ని రాష్ట్రాలకు తిరిగితే సంవత్సరానికి సరిపోదు, టైం కూడా సరిపోదు నిజంగా. అందుకే మనకు చూడండి, కిషన్ రెడ్డి, దత్తాత్రేయ ఎప్పుడు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంటారు. మిగతా రాష్ట్రాలకు ఎప్పుడు పోతారో కూడా మనం ఎప్పుడు చూడం. మనకు విద్యాసాగర్ హోంమంత్రి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు హైదరాబాద్లో ఉండేటోడు. సో అందుకనే కేంద్ర మంత్రి పదవితోని పవన్ కళ్యాణ్కి వచ్చే అడిషనల్ గ్లామర్ కానీ ఏదైనా ఉండదు. ఆయన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయింది అనుకోండి, హంగామా ఉంటుంది. ఆయన కాన్వాయ్కి, ఆయన జనానికి ఆయన ఓ మీటింగ్ పెడితే హంగామా ఉంటుంది. ఆయన హంగామాను కోరుకుంటాడు తప్ప సైలెంట్గా ఢిల్లీలో ఫ్లైట్ పోయి పార్లమెంట్లో 10 నిమిషాలు స్పీచ్ వచ్చిన దాన్ని కోరుకోడు పవన్ కళ్యాణ్ కూడా. సో అందుకని ఒకవేళ ఎంపీగా పోయి అంటే ఇక్కడ సీఎంగా లేదనే విషయం అయితే క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్. మరి నాకు కూడా ఒప్పుకోకుండా ఆయన ఒక క్లారిటీ ఉంది ఉన్నది. జన సైనికులు కాపులు ఒప్పుకోకపోయినా ఈసారికి నాకు సీఎం అవకాశం ఉన్న విషయం పవన్ కళ్యాణ్కి స్పష్టంగా తెలుసు. ఆ విషయంలో ఆయనకి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఆయన ముందే చెప్తున్నారు, అరే మనం ఇప్పుడు సీఎం అంటే కామ్రాన్, ఆయన ముందు జగన్ ఇంట్లో బండ పెట్టాలి మనం అని ఆయన గట్టిగా బయట చాలా ఫ్రస్ట్రేషన్లో కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం సీఎం అంటే మొత్తానికి వెనుకపోతుంది విషయం అనేది ఆయనకు తెలుసు, ఆ విషయం తెలుసు. సో ఎందుకంటే మెజారిటీ పార్టీలు ఒక దశాబ్దం 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులు ఉన్న పార్టీలో సడన్గా ఒక వ్యక్తి సినిమా లీడర్ వచ్చి సీఎం అయితే అంటే అది జీర్ణమయ్యే అంశం కాదు. పైగా అక్కడ కులం కొట్లాటుంది, కమ్మ వర్సెస్ కాపు. కమ్మ వర్సెస్ కాపు. కమ్మలు కాపుని ఎట్లా సీఎం కానిస్తారంటారు. కాపు బలం తక్కువ, కాపులకి అట్లానే అన్ని నియోజకవర్గాల్లో గెలుపోవటం ప్రభావితం చేసేంత ఓటింగ్ ఏం లేదు. మీరు ఓవరాల్గా కలిస్తే మీరు ఓడించారు జగన్ తప్ప. ఇగో 100 నియోజకవర్గాల్లో కాపులు కనుక లేకపోతే టీడీపీ అవుట్ అనే పరిస్థితి లేదు. ఎంతో కొంత టీడీపీ చాలా నియోజకవర్గాల్లో మళ్ళా జనసేనకు హెల్ప్ చేయగలుగుతుంది. సో అందుకనే ఆ పరిస్థితి లేదు కనుక ఈ పవన్ కళ్యాణ్కి ఉండే క్లారిటీస్ పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. క్లారిటీ లేని వాళ్ళే, మధ్యలో ఉన్న వాళ్ళే ఈ రెచ్చగొట్టే బ్యాచ్తోనే సమస్య ఎంత వస్తుంది అసలు.